మీరందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్పటి అవకాశానికే ఆయనకే ముందుగా నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసి వాడినై ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేయబడిన సమూహముగా మీరందరినీ ఈ విధంగా తీసుకొచ్చాడంటే మరి ఆయనకే కృతజ్ఞతాస్థుతులు. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, కానీ ఇక్కడికి వచ్చిన వారు మాత్రము కొంతమంది అయి ఉండొచ్చు. మనం ఈ విధంగా కలుసుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు ఈరోజు మనతో ఏదో మాట్లాడడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ మీదకి మనల్ని తీసుకొచ్చాడని విశ్వసించిన వారందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి నేనైతే ఈ యొక్క రాత్రికాల సమయంలో అంటే ఈ యొక్క రోజున ప్రత్యేకంగా ఈ యొక్క కూడికను కండక్ట్ చేయడానికి మరి ఈ మధ్యకాలంలో నేను అనేక మంది యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు వారు దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే వ్యాలంటైన్స్ డే గురించి, దీని గురించి చాలా క్వశ్చన్స్ వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు మేము ప్రేమించడం తప్ప, లేకపోతే ఇది ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా, చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. అని నేను ఇప్పుడు ప్రస్తావించను, కానీ నిజంగా వాళ్ళు అడుగుతున్నారు. అంటే నిజమైన ప్రేమ మరి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రేమ. మనందరికీ తెలుసు ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు అని మనందరము పొద్దున్న నుంచి చాలా వాట్సాప్లో మెసేజ్లు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళు, లైవ్లో ఇంకా ఫేస్బుక్లో అనేకమని మనం చూస్తూనే ఉంటున్నాము. మరి ఈరోజు వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. అసలు నిజమైన ప్రేమ అని మనము అసలు ఎప్పుడు గ్రహిస్తున్నారో మరి ఈరోజు యవనస్తులుగా ఇక్కడికి వచ్చిన మీరు ఒకసారి మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోవాలి. నిజమైన ప్రేమను మరి ఏ విధంగా మీరు పొందుకుంటున్నారు? నిజమైన ప్రేమ అంటే ఏంటి? అసలు మీకు అర్థాన్ని తెలుసుకుని మరి మీరు ముందుకు సాగుతున్నారా లేదో ఒకసారి మీకు బైబిల్ నుంచి నేను కొన్ని అంశాలు మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను. అసలు మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఈ లోకంలో అనేక మంది ప్రేమల వైపు పరిగెడుతూ ఉంటాం. అది ఒక అన్నయ్య దగ్గరికి కావచ్చు, లేకపోతే ఒక చెల్లి దగ్గరికి, లేకపోతే మన యొక్క తల్లిదండ్రులు, ఇంకా అనేకమైన ప్రేమల కోసం మనము వెళ్తూనే ఉంటాం అన్నమాట. మరి అవన్నీ నిజమైన ప్రేమలో మరి అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి మనకి బైబిల్ చెప్తుంది. ఈరోజు మరి యవనస్తులుగా మనం ఉంటున్న ప్రదేశాల్లో మరి ఏ విధంగా మనం జీవిస్తున్నామో, అసలు బైబిల్ మనల్ని యవనస్తులుగా ఏ విధంగా జీవించమని మనల్ని ఆజ్ఞాపిస్తుంది. ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేసి చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను. ఒకసారి మీరు బైబిల్లో ఓపెన్ చేసినట్లయితే ఒకసారి చూడండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయము, వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నీ యవనేచ్ఛల నుండి పారిపోము అని ఒక క్వశ్చన్ మనకి అక్కడ ఇస్తున్నాయండి. యవనేచ్ఛల నుంచి మనల్ని పారిపోమని అక్కడ అపోస్తుడైన పౌలు తిమోతికి ఒక లెటర్ రాస్తూ ఆయనకి తెలియజేస్తున్నాడు. యవనేచ్ఛల నుంచి పారిపోమని చెప్తున్నాడు. అంటే నేను ఈ యొక్క యవనస్తుల కూడిక గురించి మాట్లాడాలని అనుకున్నప్పుడు నాకు దేవా నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, అసలు ఎందుకు నేను ఇలాగా నాకెందుకు ఈ ప్రేరేపణ కలిగించావని నేను అనుకున్నప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి వాక్యము నీ యవనేచ్ఛల నుంచి పారిపోము అని అంటున్నాడు. అంటే ఈ వాక్యము దేవుడు నా కొరకు మాట్లాడాడేమో, లేకపోతే ఇక్కడ వచ్చిన అనేక మంది యవనస్తులు ఉండవచ్చు. మీరందరితో దేవుడు ఈరోజు నీ యవనేచ్ఛల నుంచి పారిపోమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా ఎంతకాలము యవనేచ్ఛలు అంటే ఈ లోకంలో ఉన్న ఈ యొక్క కోరికలు, లేకపోతే ఈ యొక్క ఆశల వైపు మనం వెళ్ళిపోతున్నామేమో. అలాంటి ఆశల వైపు కాకుండా నీ యొక్క కోరికలు ఏ అయితే ఉన్నాయో, నీ యవన కాలం ఏదైతే ఉందో ఆ యవన కాలం నుంచి ఆయన పారిపోమని
పారిపోమని చెప్తున్నాడు మాట. ఆ పారిపోమని చెప్తుంటే మరి ఇంకా మనము ఎందుకు పారిపోవట్లేదు? అంటే దేవుడు ఒక ప్రశ్న, అంటే నాకు ఈ యవనేచ్చల నుంచి పారిపోమన్నప్పుడు మనకి సాధారణంగా కనిపించే రెండు మన మనం మన మనకి మనంగా ప్రశ్న వేసుకుంటే మన యొక్క జీవితంలో 2 లైఫ్లు ఉంటాయండి. ఒకటి పబ్లిక్ లైఫ్ ఒకటి ఉంటుంది, ఒకటి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అంటే పబ్లిక్గా మనం జీవిస్తున్న జీవితం, అంటే ఈ లోకంలో మనం చేస్తున్న ఆఫీసుల్లో కానీ, లేకపోతే మనం చేస్తున్న జాబ్స్ దగ్గర కానీ, లేకపోతే మనం చదువుకుంటున్న ప్రదేశాల్లో మనము ఒక విధంగా జీవిస్తూ ఉంటాం. పబ్లిక్ లైఫ్ అదంతా మనం చూసేది ఒక పబ్లిక్ లైఫ్ మాట. మరి రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ లైఫ్, అంటే నీ యొక్క ఆఫీస్ అయిపోయిన తర్వాత, లేకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఒంటరిగా వచ్చి నీ యొక్క బెడ్రూమ్లో పడుకుంటున్నప్పుడు నీ యొక్క లైఫ్ ఎలా ఉంది, అంటే అది నీ యొక్క ప్రైవేట్ లైఫ్. 4 గోడల చుట్టూ మధ్యలో నువ్వు పడుకుని నిద్రిస్తున్నప్పుడు, నువ్వు లేకపోతే నువ్వు ఒక నైట్ పడుకునే ముందు నీ ఫోన్ చూస్తున్నప్పుడు ఎలా ఉన్నావు, అది నీ యొక్క ప్రైవేట్ లైఫ్ మాట. రెండిట్లకి మా యొక్క యవనేచ్చల నుంచి పారిపోమంటే ఆ 2 క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీ యొక్క పబ్లిక్ లైఫ్లో మీరు యవనేచ్చల నుంచి పారిపోతున్నారు. మరి ప్రైవేట్ లైఫ్లో కూడా మీరు యొక్క యవనేచ్చల నుంచి పారిపోతున్నారా? అంటే నీ యొక్క యవనేచ్చల నుంచి, అంటే పబ్లిక్లో చూస్తున్నారు కాబట్టి నేను అక్కడ ప్రదేశాలకు వెళ్ళకూడదు, అక్కడ అవి చూడకూడదు, ఇక్కడ ఇవి చూడకూడదు అని పబ్లిక్లో నువ్వు బాగానే ఉంటున్నావు. కానీ నీ యొక్క ప్రైవేట్ జీవితానికి వచ్చేసరికి, అంటే నువ్వు నీ యొక్క స్థితికి, అంటే నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు, లేకపోతే నీ రూమ్లోకి వచ్చినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, మరి నీ యొక్క ప్రైవేట్ లైఫ్లో నీ యవనేచ్చల నుంచి పారిపోతున్నావా, లేకపోతే ఆ యవనేచ్చలకి నువ్వు బానిసడు అయిపోతున్నావా? దేవుడు ఈరోజు రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా నీ యొక్క ప్రైవేట్ లైఫ్లో ఎందుకు నువ్వు ఇంకా పారిపోవట్లేదు? ఇంకా ప్రైవేట్ లైఫ్లో ఎందుకు నువ్వు ఇంకా దానికే లోనిస్ అయిపోతున్నావు? ఎంతకాలము ఇంకా అవే చేస్తున్న మెసేజ్లు కానీ, లేకపోతే ఇంకా ఎంతకాలం అవే చూస్తున్న మెసేజ్లు కానీ, ఈ లోకంలో ఉన్న ప్రేమల వైపు నువ్వు చూసుకున్నట్లయితే అవి కొంతకాలమే నీతో ఉంటవి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నానని ఇర్మియా గ్రంథంలో దేవుడు మనకి చెప్తున్నాడు. అంటే శాశ్వతం. ఈ లోకంలో నిన్ను ఎవరూ ప్రేమించకపోవచ్చు. అంటే నీ యొక్క తల్లిదండ్రులు కానీ, లేకపోతే నీ అన్నయ్య కానీ, లేకపోతే నీ చెల్లు కానీ, ఫర్ సపోజ్ యంగ్స్టర్గా ఉంటున్న నువ్వు, లేకపోతే పెళ్లి చేసుకుంటే నీ భార్య, లేకపోతే నీ యొక్క భర్త నిన్ను కొంతకాలం వరకే ప్రేమిస్తారు, కొంతకాలం వరకే సహిస్తారు. అది నీకు శాశ్వతం కాదని చెప్తున్నాడు. కాబట్టి అది అలాంటి ప్రేమ కాకుండా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే శాశ్వతం అంటే ఎప్పుడు నిత్యము ఉండేటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువకని ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు. మరి మనం కూడా అనేక సార్లు అనేక తప్పులు చేసి, అనేక పాపములు చేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ నా కుమారుడు ఏ విధంగా తిరిగి వస్తాడు, నా కుమార్తె ఏ విధంగా తిరిగి వస్తుందని ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడన్నమాట. అక్కడ చూడండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తుంటే, తప్పిపోయిన కుమారుడు మొత్తం మనకి అందరికీ ఆ స్టోరీ తెలుసని మీ అందరికీ పరిచయం కాబట్టి నేను కొంచెం చెప్తున్నాను, త్వరగా చెప్తున్నాను. తప్పిపోయిన కుమారుడు మరి యొక్క స్టోరీ మనం చూసుకున్నట్లయితే, అక్కడ తప్పిపోయిన కుమారుడు మొత్తం తన తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి తను ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి అనుకుని దూరంగా వెళ్ళిపోయి మొత్తం ఉన్నదంతా సంపాదించేద్దాం, ఏదో చేద్దామని చెప్పేసి తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి తను తన దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత తన యొక్క రిహార్సల్ చేసుకుంటాడు. అక్కడ మన లేఖనాలు చూసుకున్నట్లయితే అక్కడ తన ముందు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలని ఒక రిహార్సల్ చేసుకుంటున్నాడండి. ఎలాగనంటే, నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు కదా, నేను ఆ పనివాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పనివాడి కింద, ఎవరో ఒక పనివాడి కింద నేను ఉన్నాము అని నా తండ్రిని అడిగితే ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు అని అనుకున్నాడు. కానీ అలా అనుకుని తను బయలుదేరి ముందుకు వెళ్ళినప్పటికీ అక్కడ తండ్రి తప్పిపోయిన కుమారుడు కొడుకు తిరిగి వస్తుంటే తండ్రి దూరం నుంచి చూచి పరిగెట్టుకుంటూ వెళ్ళి తన్ని హత్తుకుని నా కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడని అక్కడ విందుని ఏర్పాటు చేశాడండి. మరి ఈ రోజు కూడా నువ్వు చేసిన అనేక పాపములు, అనేక తప్పులు, దేవునికి విరుద్ధంగా అనేక సార్లు నువ్వు నడిచి ఉండొచ్చు. నా కుమారుడు, నా కుమార్తె మళ్ళీ తిరిగి వస్తుందని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ లోకపు తండ్రి నిన్ను కొన్నిసార్లు క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు.
కానీ మన పరలోకపు తండ్రి ఎలా ఏంటంటే నేను ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఏది చేసినప్పటికీ దేవుడు నిన్ను క్షమించకుండా దేవుడు నిన్ను కాచి కాపాడి మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ కుమారుడు తిరిగి వస్తాడు. నువ్వు ఎన్నోసార్లు ఆయన చేయిని విడిచిపెట్టేసి ఉండవచ్చు, కానీ ఆయన నీ చేయిని విడిచిపెట్టకుండా నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటే ఇంకా నువ్వు అదే తప్పులో ఉండిపోయి ఇంకా అవే వీడియోస్ చూస్తూ ఇంకా అవే మెసేజ్లు చేస్తూ ఇంకా అవే చాటింగ్లు చేస్తూ దేవునికి ఇంకా ఎందుకు దూరం అయిపోతున్నాం? మరొకసారి పరీక్షించుకున్నావా? నీ యొక్క ప్రైవేట్ లైఫ్లో ఏ విధంగా ఉంటున్నావు? నీ యొక్క ప్రైవేట్ లైఫ్లో అంటే నీ యొక్క ప్రైవేట్ లైఫ్లో ఎలా జీవిస్తున్నావు? దేవుడు మరి నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? పబ్లిక్ లైఫ్లో నువ్వు అందరికీ మంచిగా కనిపించవచ్చు, లేకపోతే పబ్లిక్ లైఫ్ నువ్వు అందరికీ ఒక మంచి మెసేజ్ చెప్తున్నావు, లేకపోతే మంచి వాక్యాలు పెడుతున్నావు, లేకపోతే అనేక మందికి నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు పబ్లిక్ లైఫ్లో. కానీ నీ యొక్క ప్రైవేట్ యొక్క జీవితానికి నువ్వు వచ్చేసరికి ఏ విధంగా జీవిస్తున్నావండి? ఒకసారి మీరుగా ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుడు మిమ్మల్ని అడిగితే ఆ విధమైన క్వశ్చన్ దేవుడు మీకు వేస్తే మీకు ఆ విధమైన ఆన్సర్ చెప్పగలిగే ఆన్సర్ మీకుందా? అందుకే ఆయన చెప్తున్నాడు, నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో అని అంటున్నాడండి. నీ ప్రైవేట్ లైఫ్లో కూడా నువ్వు యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. పబ్లిక్ లైఫ్కి మనకి ఒక ఉదాహరణ ఎవరంటే ఆనాడు యోసేపు గారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే తనే పాపం చేయాలని తన దగ్గరికి అపవాది తనను శోధిస్తూనే ఉంది. తన దగ్గరికి అపవాది వచ్చినప్పటికీ తను అపవాది దగ్గర నుంచి పారిపోయాడండి. పాపాన్ని చేయకుండా పాపం నుంచి దూరంగా పారిపోయాడు. మరి అనేక సార్లు అపవాది నిన్ను శోధించాలని అపవాది అనేక ముళ్ళులు నీ మీద పెట్టి దీని మీదకి అపవాది నిన్ను దగ్గరికి వస్తూ ఉంటే మరి నువ్వెందుకు అపవాదిని విడిచి దూరంగా పారిపోకుండా అపవాదిని ఎందుకు పట్టుకుంటున్నావు? మరి అపవాదికి ఎందుకు ఇంకా లోనిస్ అయిపోతున్నావు? ఇంకా ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నావు? అపవాదిని నువ్వు ఎందుకు జయించలేకపోతున్నావు? అందుకే దేవుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటూ ఉంటాడు, మీ శరీరాలని సజీవంగా సమర్పించుకోమంటున్నాడండి. సజీవంగా అంటే మీ శరీరం ఏదైతే ఉందో దాన్ని శరీరాన్ని సజీవంగా సమర్పించుకోమంటున్నాడు. ఈ లోకంలో ఈ యొక్క శరీరము మనం బ్రతికినంతకాలం మహా అయితే ఒక 50 సంవత్సరాలు లేకపోతే ఒక 60 సంవత్సరాలు మనం బ్రతికినంతకాలం ఈ శరీరం అంతా ఉంటుంది. మరి అలాంటి శరీరాని కోసం ఎందుకు నువ్వు ఇంకా పాకులాగా పడిపోతున్నావు? నిత్య రాజ్యంలో మనం ఉండాలని, 1000 ఏళ్ల పాలనలో మనం జీవించాలని, మరి ఆయన యొక్క రాజ్యంలో మనం బ్రతకాలని అనేక సార్లు దేవుడు మనల్ని కోరుకుంటుంటే మరి యొక్క శరీరాల కోసమే మనం పరిగెడుతున్నాం. మరి మన యోసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క యవనేచ్ఛల నుంచి ఏ విధంగా అయితే పారిపోయాడో, మరి యవనేచ్ఛల నుంచి ఏ విధంగా అయితే దూరంగా వెళ్ళిపోయాడో మరి నువ్వు కూడా ఆ విధంగా దూరంగా వెళ్ళిపోవాలని ఆయన నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మరి నువ్వు ఆ విధంగా నీ యవనేచ్ఛల నుంచి పారిపోమని దేవుడు ఈరోజు రాత్రికాల సమయంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా నీ యొక్క ప్రైవేట్ లైఫ్లో నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపోవట్లేదేమో, నీ యొక్క ప్రైవేట్ యొక్క జీవితంలో నీ యవనేచ్ఛల నుంచి ఇంకా నువ్వు తొలగిపోవట్లేదేమో, నీ యొక్క శక్తి నీ యొక్క బలములు నీకు సరిపోవట్లేదేమో. కాబట్టి దేవుని యొక్క శక్తి బలాలను నువ్వు అడిగి ప్రార్థించి పొందుకున్నట్లయితే ఎలాంటి అపవాదికైనా సరే నువ్వు చోటు ఇవ్వకుండా దూరంగా పారిపోతావని ఈరోజు రాత్రికాల సమయంలో ఆయన చెప్తున్నాడు. మరి నీ యొక్క ప్రైవేట్ లైఫ్లో ఎలా ఉండాలంటే కీర్తనగారుడు చెప్తున్నాడు. మనకి ప్రత్యేకంగా మనకి కీర్తనగాడు మరి చాలా ప్రతిష్టమైన వాక్యాలతో చెప్తున్నాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. మరి నీ యొక్క ప్రైవేట్ లైఫ్లో నువ్వు జయించలేకపోతున్నావు అని నేను ఈ యొక్క అపవాది నుంచి నేను జయించలేకపోతున్నాను, నేను చూస్తుంటే ఈ వీడియోసే నాకు వస్తున్నాయి, లేకపోతే ఈ మెసేజే నాకు అనేక సార్లు నన్ను ఇబ్బంది పడుతున్నాయని నువ్వు అనుకుంటే నీ యొక్క ప్రైవేట్ లైఫ్ నువ్వు వెళ్ళేసరికి వెంటనే బైబిల్ ఓపెన్ చేసి వాక్యాన్ని తీసి నువ్వు చదివినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. మరి దివారాత్రులు నువ్వు ధ్యానించే స్థితిలో నువ్వు ఉన్నావా? లేకపోతే ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఏదో అందరూ చదవాలి కదా, ఈరోజు ఒక 4 అధ్యాయాలు చదవమన్నాడు అని చెప్పేసి ఆ యొక్క 4 అధ్యాయాలు చదివేసి నువ్వు ముగించేస్తున్నావా? లేకపోతే దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యంతో నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, నాతో ఏది తృప్తి పరచాలనుకుంటున్నాడు అని నువ్వు ఆయనతో మాట్లాడగలిగితే, నువ్వు ఆయనతో ఉండగలిగితే, నాతో మాట్లాడు దేవా అని నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈరోజు నిన్ను ఫుల్ఫిల్ చేయాలని ఆయన ఆశిస్తూనే ఉంటాడు. ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటూనే ఉంటున్నాడు. మరి అలాంటి స్థితిలో ఆయన నీ ప్రక్కనే ఉంటున్నప్పటికీ నువ్వెందుకు ఇంకా ఆయన చేయిని విడిచిపెట్టేస్తున్నావు? ఈలోక ఆశల వైపు
ఈ లోకపు కోరికల వైపు, ఈ లోకంలో నువ్వు ఒక ప్రేమ కోసమో, లేకపోతే ఈ లోకంలో ఉన్న స్నేహితుల కోసమో, స్నేహితుల దగ్గర నుంచి ఒక ప్రేమను పొందుకోవడానికో, లేకపోతే అనేక సార్లు నువ్వు యొక్క స్నేహితుల కోసం నువ్వు పరుగులే పెడుతున్నావేమో. అవన్నీ వ్యర్థము. అవన్నీ నీకు నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళవు. కానీ నిన్ను ఆత్మీయ స్థితిలోకి నడిపించే స్నేహితుల వైపు నువ్వు నడవాలి. అనేక సార్లు నిన్ను ఆత్మీయ సహోదరులు నేను పిలిచినప్పుడు వారితో నువ్వు ముందుకు వెళ్ళాలని, వారితో నువ్వు కలిసి ప్రార్థన చేయాలని అనేక మంది ఆత్మీయ సహోదరులు నీకు పరిచయం చేస్తూ ఉంటాడు. మరి అలాంటి పరిచయం చేస్తున్నప్పుడు ఎందుకు నువ్వు అలాంటి విషయాల్లో తృణీకరింపబడుతున్నావు? మన యొక్క వాక్యము ధ్యానము కానీ, లేకపోతే మన యొక్క ప్రార్థనా శక్తి కానీ రోజు రోజుకి ముందుకి మన యొక్క ఓడ ఏ విధంగా వెళ్ళాలంటే ముందుకి సాగుతూనే ఉండాలి. కానీ మన యొక్క ఓడ ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోకూడదని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాడండి. అందుకే చూడండి, మనకి అదే తిమోతి గ్రంథంలో 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఈ రోజుల్లో నువ్వు ఒక ప్రేమ కోసము పరిగెడుతున్నావేమో, ఆ ప్రేమ ఏ విధంగా ఉందో ఆయన అక్కడ వివరిస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. ఎలా అనగా, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో యొక్క ప్రేమ ఎలా ఉందంటే, ఈ విధమైన ప్రేమ అంటే ఈ విధంగానే ఉందంటండి. ఎలాంటి ప్రేమ అంటే ఎలా అనగా, మనుషుల వైపు నువ్వు పరిగెట్టినట్లయితే, మనుషుల వైపు నువ్వు ప్రేమను కోరుకుంటున్నావేమో. అలాంటి ప్రేమ ఎలా ఉన్నదంటే, బింకములు ఆడేవారు, స్వార్థప్రియులు. అంటే నీ యొక్క స్వార్థం, వారి యొక్క స్వార్థం. నీతో ఏమన్నా ఒక అవసరం ఉంటేనే వారు నీతో మాట్లాడతారు. నీ యొక్క అవసరం లేనట్లయితే నిన్ను వారు తృణీకరిస్తారు. నీతో అబద్ధాలు చెప్పి అనేక సార్లు నీకు దగ్గర అవ్వచ్చు, లేకపోతే వారు అనేకమైన అబద్ధాలు చెప్తూ ఉండి నీకు దగ్గర అవ్వచ్చు. అలాంటి వారిని నువ్వు కనిపెట్టాలని, అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలని దేవుడు నిన్ను ఈ యొక్క లేఖనాలతో హెచ్చరిస్తున్నాడు. వారు ఎలాంటి వారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. అంటే ఈ లోకంలో ధనం ఉంటేనే నీ దగ్గరికి వస్తారు, ఈ లోకంలో ధనం అయిపోయిన తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి ధనాపేక్షకులు, ఈ లోకంలో ఉండే ప్రేమలు మాట. ఇలాంటి మనుషుల మధ్యన మనం జీవిస్తున్నాము. ధనాపేక్షలు చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు కూడా తన దగ్గర ధనం ఉన్నంతసేపే అక్కడ వారి యొక్క స్నేహితులు తనతో ఉన్నారు. మొత్తం తన దగ్గర ధనమంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తన దగ్గరనే తనని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. మరి ఆ విధంగా నువ్వు ఉండకూడదని, లేకపోతే అలాంటి విషయాల్లో నువ్వు మెలుకోగలిగి ఉండాలని దేవుడు నిన్ను ఈ యొక్క లేఖనాలతో హెచ్చరిస్తున్నాడు. తల్లిదండ్రులకు అవిధేయతులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. తల్లిదండ్రులు అంటే కూడా వారికి అవిధేయత, తల్లిదండ్రుల పట్ల అవిధేయత. అంటే తల్లిదండ్రులు ఏమన్నా చెప్పారనుకోండి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలో కూడా తెలియని వంటి స్థితిలో ఉన్నవారు ఈరోజు. అంటే ఒక తల్లి ఒక తండ్రి వారి యొక్క అనుభవాలతో వారు చెప్తూ ఉంటే, నువ్వు నాకు చెప్పావులే, నీకు ఒక 50 సంవత్సరాలు వచ్చాయి, నీకు ఒక 60 సంవత్సరాలు వచ్చాయి, నాకు తెలియదా అని అంటూనే ఉంటున్నారు. ఈరోజు యవనస్తుల్లో మనం చూసుకున్నట్లయితే వారికి ఒక 15 సంవత్సరాలు, లేకపోతే ఒక 18, ఒక 20 సంవత్సరాలు వచ్చాయనుకోండి, వారికే అన్నీ తెలుసు, మేము ఈ లోకంలో మేము అన్నీ సంపాదించుకోగలమని వారు ఈ లోకంలో ఉన్న చూసుకుని వారు నాకేదో తెలుసు అని అనుకుంటున్నారు. కానీ వారందరికీ దేవుడు తల్లిదండ్రులకి విధేయతను కలిగి జీవించాలని ఈరోజు రాత్రికాల సమయంలో మనకి చెప్తున్నాడు. అలాంటి ప్రేమను మీరు పొందుకోవాలని, అంటే తల్లిదండ్రుల పట్ల విధేయతను కలిగి మీరు ప్రేమించాలని చెప్తున్నాడు. మరి నిజమైన ప్రేమ ఎలా ఉన్నదో మరి ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి గ్రంథము 13వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనము చూడండి నాతో పాటు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబకముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చూడండి, ఇక్కడ మన యొక్క లేఖనాలు మనం చూసుకున్నట్లయితే ప్రేమను గురించి వివరిస్తున్నాడండి. అదే అపోస్తుడైన పౌలు యవనేచ్ఛల నుంచి పారిపోమంటున్నాడు. మళ్ళీ ఆ విధంగానే మనకు ఒక ప్రేమను వివరిస్తున్నాడండి. మొదటి కొరింథీయుల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయం 4వ వచనంలో,
ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం అంటే నువ్వు బ్రతికిన దినాలన్నీ ప్రేమ సహిస్తూనే ఉంటుందంటండి. అలాంటి సహించే ప్రేమలో మీరు ఉన్నారా? ఫర్ సపోజ్ యవనస్తులుగా ఉంటున్న మీరు ఇంకొక యంగ్ జనరేషన్ని మీరు లవ్ చేస్తున్నారనుకోండి. ఫర్ సపోజ్ అంటే లవ్ అంటే వేరే విధంగానే కాకుండా నీ యొక్క స్నేహితుని నువ్వు ప్రేమిస్తున్నావు. స్నేహితున్నప్పుడు ప్రేమ దీర్ఘకాలము సహించును. మరి నీ స్నేహితుడు నువ్వు ఏం చేసినా ప్రతిదీ దీర్ఘకాలం నీ యొక్క కాలమంతా తను సహిస్తాడా? ఏదో ఒక నిమిషంలో వాడికి నీ మీద ఒక చిరాకు వస్తుంది. ఎప్పుడో ఒకసారి నిన్ను తిడుతూనే ఉంటాడు. కానీ ప్రేమ దీర్ఘకాలము సహించును అని చెప్తున్నాడండి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తూనే ఉంటుంది అని అంటున్నాడు. మరి అలాంటి ప్రేమను నువ్వు పొందుకోవాలని, ప్రేమ దయను చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబకముగా ప్రవర్తించదు. మరి ఇలాంటి ప్రేమను మనకు చూపిస్తున్నాడు మన యేసయ్యనండి. ఇలాంటి ప్రేమను చూపించగలిగేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? ఒకసారి మీరు ఉన్న ప్రదేశాల్లో మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా సరే ఇలాగా నీ మీద దయ చూపించే ప్రేమ, నీ మీద కోప్పడినటువంటి ప్రేమ, నీతో అబద్ధాలు చెప్పనటువంటి ప్రేమ ఏదైనా ఉన్నది అని అనుకుంటే అది నా యేసయ్య ప్రేమ. నా తండ్రి నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో బలి అయిపోయాడండి. నువ్వు చేసిన పాపాల కోసం, నువ్వు నేను చేసిన అనేక దోషాల కోసము, నువ్వు నేను చేసిన తప్పుల కోసము ఆయన కల్వరి శిలువలో బలి అయిపోయి అలాంటి ప్రేమను మనం చేపడుతున్నాడు. మరి అలాంటి ప్రేమల వైపు మనం పరిగెట్టకుండా ఈ లోకపు ప్రేమల వైపు ఎందుకంటే ఇంకా పరిగెడుతున్నాం మనం? ఎందుకు ఈ లోక ప్రేమలు, ఈ లోక ఆశలు మనకెందుకండి? ఈ లోకపు ప్రేమల వైపు మీరు పరిగెట్టకూడదని, నిత్య రాజ్యంలో శాశ్వతమైన ప్రేమలో అలాంటి ప్రేమను నువ్వు పొందుకోవాలని కల్వరి శిలువలో ఆయన్ని హింసిస్తున్నప్పటికీ కూడా, ఆయన్ని అనేక సార్లు అక్కడ బాధిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని ఒక మొదటి మాట పలికాడండి. కల్వరి శిలువ ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వారిని క్షమించమంటున్నాడు. అంటే కల్వరి శిలువలో ఆయన ఆ విధంగా బలి అయిపోతూ, ఆయన కల్వరి శిలువలో ఒక పక్కన 2 చేతుల్లో ఆయనకి మేకులు కొట్టి కింద పక్కన బల్లెపోటు పొడిచినా సరే తన యొక్క రక్తం కారుతున్న ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ తను ప్రేమ వైపు మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. అంటే తన యొక్క ఇరుగు పొరుగు వారి కోసము, వారు ఏం చేస్తున్నావో వారికి తెలియదు కనుక వారిని క్షమించమంటున్నాడు. మరి ఇంకా నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? అనేక సార్లు నిన్ను అనేక మంది అపవాది, లేకపోతే నిన్ను ఈ లోకంలో ఉన్నవారు అనేక మంది నిన్ను హింసించవచ్చు, లేకపోతే నీ మీద ప్రేమ చూపించకుండా నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు. వారికి అలాగైపోవాలి, వీరికి ఇలాగైపోవాలి అని వారి మీద నువ్వు యొక్క అన్నం కన్నా పోనీలే వారు ఇలా చనిపోయారు అని చెప్పేసి వారిని క్షమించి వారి కోసం ప్రార్థించే హృదయం కలిగి ఉన్నావా? ఒకసారి నీకు నువ్వుగా ప్రశ్నించుకో. దేవుడు అడిగితే నీ దగ్గర మరి ఆ విధమైన సమాధానం ఉందా? దేవుడు ఏ విధంగా అయితే కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు బలి అయిపోయి అలాంటి ప్రేమను చూపించాడో, నువ్వు నేను అలాంటి ప్రేమని క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము ఏదో ఒక ఆదివారం వస్తేనో ప్రార్థన చేసి, లేకపోతే ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసి సాయంత్రం ప్రార్థన చేసి నామకాహాగా గడిపేస్తున్నామా? లేకపోతే నిజమైన క్రైస్తవ మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా? నిన్ను వాళ్ళు ఒకసారి తృణీకరించవచ్చు, రెండోసార్లు మిమ్మల్ని తృణీకరించి ఉండవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పర్లేదు, వారు ఎన్నిసార్లు మిమ్మల్ని తృణీకరించినప్పటికీ వారితో మీరు మళ్ళీ మాట్లాడి వారి కొరకు ప్రార్థించండి, లేకపోతే వారితో కలిసి మీరు ధ్యానించండి, వారికి మీరు దేవుని యొక్క సువార్తను చెప్పమని ఆయన మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే దేవుడి యొక్క కల్వరి శిలువలో ఆయన అక్కడ బలి అయిపోతున్నప్పటికీ వారి యొక్క కిందన్న వారి కోసం వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించమన్నాడు. మరి అలాంటి నువ్వు అందరినీ క్షమించాలని, అలాగా నువ్వు అందరినీ వారు ఏమి చేసినప్పటికీ వారిని క్షమించి వారి కొరకు నువ్వు ప్రార్థించాలని దేవుడు నిన్ను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఎవరినైతే క్షమించలేకపోతున్నావో, లేకపోతే ఎవరినైతే నువ్వు తృణీకరించావో, లేకపోతే ఎవరినైతే నువ్వు కోపముగా ఉన్నావో, ఎవరి పట్ల అయితే నువ్వు అసూయతో ఉన్నావో, అన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిచిపెట్టి వారిని ప్రేమించమంటాడు. ఆయన ఏ విధమైన మాదిరికరమైన ప్రేమను చూపించాడో ఆ విధకరమైన మాదిరికరమైన ప్రేమను నిన్ను పొందుకోమంటున్నాడు. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనకి చెప్తున్నాడు. చూడండి, ఆయన ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4
గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. ఎలయనగా శరీర ఇచ్చలను బట్టి విత్తువారు తమ శరీరం నుండి క్షయమనే పంటను కోయెను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంటను కోయెను. చూడండి, మీరు ఈ యొక్క లేఖనాలు మనం చూసుకున్నట్లయితే ఏలయనగా తన శరీరవచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం అనే పంటనే కోస్తాడంట. ఈరోజు నువ్వు ఈ యొక్క శరీరంతో, లేకపోతే నీ యొక్క శరీరంతో నువ్వు విత్తున్నావేమో, అలాగ విత్తితే నీ యొక్క శరీరంతోనే పంటను కోస్తావు. అలా కాకుండా నువ్వు ఆత్మతో నువ్వు విత్తినట్లయితే నువ్వు ఎలాంటి పంటను కోస్తావంట? నిత్య జీవం అనే పంటని కోస్తావని చెప్తున్నాడు. అందుకే కింద లేఖనాలు మనం చూసుకున్నట్లయితే మనము అలయక మేలు చేస్తేమి తగిన కాలంలో పంట కోతుము. మరి ఈరోజు నువ్వు అనేక మందిని తృణీకరిస్తున్నావేమో, అలాంటి విషయాల్లో నువ్వు తృణీకరించకుండా, నువ్వు విసుకుపోకుండా, అలసిపోవద్దు అంటున్నాడండి. అలయక నీ యొక్క ఎలా ఉండాలంటే తగిన కాలమందు నేను పంటను ఏ విధంగా అయితే, నిత్యరాజ్యంలో నేను పంటను ఏ విధంగా అయితే కోస్తానో, తండ్రి వారు తెలియక తప్పు చేశారు, వారిని క్షమించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నిత్య రాజ్యంలోకి చేర్చుకోవాలని, ఆయన యొక్క నిత్య రాజ్యంలోకి నిన్ను తీసుకువెళ్ళాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే నిన్ను ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారానో, లేకపోతే ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారానో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడంటే నువ్వు అలసిపోకుండా నిత్యమైన పంటను కొయ్యాలని, నిత్య రాజ్యంలోకి నీకు రావాలని, నిజమైన ప్రేమను నువ్వు చూపించాలని. చూడండి, నిజమైన ప్రేమను మనం చూసాము కదా 1 కొరింథీయుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, అలాంటి ప్రేమను నువ్వు పొందుకొని అనేక మందికి నువ్వు అలాంటి ప్రేమను, మాదిరికరమైన ప్రేమను నువ్వు చూపించాలని ఆయన ఆశిస్తున్నాడు. మరి అలాంటి ప్రేమను నువ్వు పొందుకోవాలని ఆయన నిన్ను కోరుకున్నాడు. అలాంటి ప్రేమను నువ్వు చూపించాలని, అనేక మందికి నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూపించాలని దేవుడు నీ పట్ల ఆశిస్తున్నాడు. మరి అలాంటి ప్రేమకు నువ్వు ఎందుకు ఇంకా పొందుకోలేకపోతున్నావు? ఎందుకు ఇంకా నువ్వు ఆయన సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నావు? ఒకసారిగా నీకు నువ్వుగా ప్రశ్నించుకున్నావా? అనేక సార్లు నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చు, అపవాది నన్ను శోధించాడు, అందుకే నేను అపవాది వల్ల శోధింపబడ్డాను అని చెప్పేసి నీకు నువ్వుగా అంటున్నావేమో. దేవుడు అందుకే ఈరోజు రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అపవాది మనల్ని ఎప్పుడు శోధించడండి. మనముగానే అపవాది మనల్ని శోధించాడు కదా అని మనము అనుకుంటూనే ఉంటున్నమాట. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు నేరడు కాదు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక, ఈ నా మాటలు కాదు, మీకు బైబిల్ లేఖనాల నుంచే చూపెడతాను. దేవుడు మనల్ని ఎప్పుడు శోధింపనీయుడు. అది మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరనయ్యాడు, ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఇవ్వబడి మొరలకు కొలుపోనబడి శోధింపబడెను. దేవుడి యొక్క లేఖనాలు ఇక్కడ క్లియర్గా మనకి చెప్తున్నాయండి. దేవుడు ఎవరిని శోధింపనీయడు. మన స్వకీయ దురాశతోనే మనము శోధింపబడుతున్నామంట. మన యొక్క స్వకీయ అంటే నేనే చేయగలను కదా. ఇఫ్ ఫర్ సపోజ్ నాకేమన్నా ఒక కీబోర్డు బాగా వాయించడం వచ్చో, లేకపోతే ఒక ప్యాచ్ బాగా వాయించడం వచ్చు అనుకోండి, నేనే చేయగలను కదా, నేనే చెందగలను కదా, నేను లేకపోతే ఇంకెవరు చేయలేరు, నాకే ఇది వచ్చు, ఇంకెవరు చేయలేరు అని నీకు నువ్వుగా అనుకుంటున్నావేమో. నీ యొక్క స్వకీయ దురాశతో నువ్వు ఆలోచిస్తున్నావేమో. అందుకే నువ్వు శోధింపబడుతున్నావు. ఇది నీకు ఏదొచ్చినప్పటికీ నాకు దేవుని మహిమార్థంగా జరగాలి అని నువ్వు ఆయన చేతిలో పెట్టినట్లయితే, ఆయన చేతికి నువ్వు అప్పగించినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలకి నిన్ను తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాడు. మరి దేవుడు నిన్ను ఎంతైతే ఎవరిని శోధింపనేరనీయడు అని చెప్తున్నాడు. అక్కడ లేఖనాలు మనం చూసుకున్నట్లయితే
దేవుడు కీడు విషయమై శోధింప నేరనీయుడు. మరి కీడు విషయమై శోధింప నేరనీయుడు. నిన్నెప్పుడు ఈ దేవుడు శోధించాలని ఎప్పుడు చూడండి, కానీ నీ యొక్క పాపముల ద్వారా నువ్వు అపవాదికి చోటివ్వడం వల్ల నువ్వు శోధింపబడుతున్నావు. అనేక సార్లు నువ్వు అపవాదికి చోటిచ్చడం వల్ల నువ్వు శోధింపబడుతున్నావు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. అక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా సంతోషించాడో నీ పట్ల కూడా ఆ విధమైన ప్రేమను పొందుకొని ఆయన సంతోషించాలని ఆశిస్తున్నాడు. మరి నువ్వు ఆ విధమైన ప్రేమను పొందుకుంటున్నావా? లేకపోతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఉన్న కుమారుడు తప్పిపోయాడండి. పెద్ద కుమారుడు తప్పిపోయాడు, మళ్ళీ తిరిగి తప్పిపోయాడు. ఎందుకు వాడు వస్తే వాడు అలా చేసావు ఇలా చేసావు అని ఉన్న కుమారుడు తప్పిపోయాడు. మరి నువ్వు ఏ విధమైన కుమారుడులో ఉన్నావు? పెద్ద కుమారుడులాగా ఉన్నావా? తప్పిపోయి తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? లేకపోతే కృతజ్ఞతలు చెల్లించిన నీవు మళ్ళీ తప్పిపోతున్నావా? మరి ఒకసారి నీకు నువ్వుగా ప్రశ్నించుకో. దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మరి ఎలాంటి కుమారుడు వలె, ఎలాంటి కుమార్తె వలె నువ్వు ఉన్నావు? ఆయన నిన్ను అడిగితే నీ దగ్గర ఆ విధమైన ఆన్సర్ నీకుందా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీవు ఎందుకు ఇంకా పాపానికి బానిసత్వం అయిపోతున్నావు? ఈ లోకంలో ఏదో ఉందని, ఈ లోకంలో ఏదో చేయగలను కదా, ఈ లోకంలో ఏదో ఆశించగలం కదా అని ఈ లోకపు ఆశల వైపు వెళ్ళిపోతున్నావేమో. అలాంటి ఆశల నుంచి నువ్వు విడిచిపెట్టి నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోవాలని ఆయన యొక్క రాత్రికాల సమయంలో ఇక్కడ వచ్చిన మీరందరితోనూ ఆయన మాట్లాడుతున్నాడు. మీరుతో ఒక ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యవనేచ్ఛల నుంచి పారిపోమంటున్నాడు. నువ్వు అనొచ్చు, అన్నయ్య లేకపోతే ఒక తమ్ముడుగా లేకపోతే ఒక చెల్లి, నువ్వు అనొచ్చు, అన్నయ్య మేము యవనేచ్ఛల నుంచి ఎప్పుడో పారిపోయామనియా, మేము ఈ యవన కాలంలో మేము ఈ యొక్క లోకంలో మేము లేమని అని మీరు అనవచ్చు. ఒకసారి మీకు మీరుగా ప్రశ్నించుకోండి. మీ యొక్క పబ్లిక్ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారో మీ యొక్క ప్రైవేట్ లైఫ్లో కూడా ఆ విధంగానే జీవిస్తున్నారా? మీరు యొక్క ఆ విధంగా జీవించగలుగుతున్నారా? దివారాత్రులు ఆయన యొక్క వాక్య ధ్యానాలను మీరు ధ్యానించగలుగుతున్నారా? మరి ఆ విధమైన ధ్యానాల్లో మీరు ఉండాలని, మీ పబ్లిక్ లైఫ్లో మీరు ఎలా అయితే జీవిస్తున్నారో మీ యొక్క ప్రైవేట్ లైఫ్లో కూడా ఆ విధమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలని, అనేక మందికి ఒక మాదిరికరమైన మీరు జీవితాన్ని మీరు జీవించాలని, అనేక మందికి మీరు ఒక సాక్షికరమైన జీవితాల్లో మీరు జీవించాలని, ఈ యొక్క ప్రేమను ఆయన యొక్క ప్రేమను మీరు పొందుకోవాలని, ఈ యొక్క కల్వరి శిలువలో ఏ విధంగా ఆయన యొక్క కల్వరి శిలువలో ఏ విధంగా అయితే మన కొరకు, నీ కొరకు, నా కొరకు బలి అయిపోయి ఆయన కల్వరి శిలువలో ఒక ప్రేమను చూపించాడో అలాంటి ప్రేమను నువ్వు పొందుకొని అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలని ఆయన యొక్క రాత్రికాల సమయంలో నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మరి ఇప్పటికీ నువ్వు యొక్క ఆయన ప్రేమను కోరుకోలేకపోయావేమో, ఇప్పటికీ నువ్వు ఒక ఆయన ప్రేమను నువ్వు పొందుకోలేకపోయావేమో, ఇప్పటికీ ఆయన యొక్క ప్రేమను నువ్వు చేసి విడిచిపెట్టేస్తున్నావేమో. ఈరోజు రాత్రికాల సమయంలో నీ కొరకే ఆయన మాట్లాడుతున్నాడు, నీతో ఆయన మాట్లాడుతున్నాడు. నీ ప్రైవేట్ లైఫ్లో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో ఒకసారి నీకు నువ్వుగా క్వశ్చన్ వేసుకో, నీకు నువ్వుగా ఒకసారి పరీక్షించుకో. దేవా, ఇదిగో తండ్రి, నా యొక్క ప్రైవేట్ లైఫ్లో నేను ఈ విధంగా జీవించాను, నీకు అసహ్యంగా నేను ఈ విధంగా ప్రవర్తించాను, లేకపోతే నీకు విరుద్ధంగా నేను ఈ మెసేజ్లు చేశాను, లేకపోతే ఈ వీడియోస్ చూశాను, కాబట్టి నన్ను క్షమించు తండ్రి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు అనగలిగితే ఆయన కల్వరి శిలువలో పలికిన రెండో మాట, తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ యొక్క దొంగకి ఆ యొక్క చివరి అవకాశం అయితే దొరికింది. కానీ మరి మనకు ఆ విధమైన అవకాశము దొరుకుతుందో మనకి దొరకదండి. ఎందుకంటే ఆయన చెప్తూనే ఉన్నాడు, కల్వరి శిలువలు ఆయన యొక్క ఎలా అంటే దొంగ వలె ఆయన వస్తాడు, నీ యొక్క తలుపు దగ్గర నుండి అనేక సార్లు తడుతున్నాను, నువ్వు తలుపు తీసిన యెడల నీతో కలిసి భోజనం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. మరి ఆ విధమైన తలుపుని నువ్వు ఇంకా ఎందుకు తీయలేకపోతున్నావు? నీ హృదయం అనే తలుపు అనేక మంది కోసం, ఈ లోకంలో ఉన్న అనేక మంది కోసం పరుగులు పెట్టి, అనేకమైన ప్రేమల కోసం నువ్వు పరుగులు పెట్టి తలుపులు తీస్తున్నావేమో. అలాంటి తలుపులు కాకుండా నీ హృదయం దగ్గర నుంచి ఆయన అనేక సార్లు తడుతుంటే ఆయన యొక్క ప్రేమను పొందుకోవాలని, ఆయన యొక్క రాజ్యంలోకి నువ్వు రావాలని, ఆయన యొక్క హృదయాన్ని, ఆయన కొరకు నీ హృదయాన్ని ఎందుకు తీయలేకపోతున్నావు? ఈ లోకపులో ప్రేమలు ఎలాగంటే కొంతకాలమే నిన్ను ప్రేమించవచ్చండి, కొంతకాలం తర్వాత అవి నిన్ను విడిచిపెట్టేయచ్చు. అది ఎవరైనప్పటికీ నువ్వు ప్రేమిస్తున్నా అని వీళ్ళు నన్ను చాలా నిత్యంగా ప్రేమిస్తారని అంటే అది నీకు కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈ లోకమైన ప్రేమలు కొంతకాలం మట్టికే, కానీ శాశ్వతమైన ప్రేమ అంటే మన యేసయ్య చూపించిన ప్రేమ అండి. అది కల్వరిలో చూపించిన, నీ కొరకు నా కొరకు చూపించినటువంటి ప్రేమ అండి. అలాంటి ప్రేమను నువ్వు పొందుకోవాలని ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఇంకా నువ్వు
అలాంటి ప్రేమను పొందుకోలేకపోయావేమో, ఇంకా నువ్వు అలాంటి ఈ యొక్క ప్రేమల వైపు నువ్వు రాలేకపోయావేమో. దేవుని యొక్క సన్నిధిలో చిన్న ప్రార్థన చేసి ఒక చిన్న తీర్మానాన్ని తీసుకుని మనం ముగించుకుందాం. చిన్న తీర్మానము. దేవా, వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఉన్న స్థలాల్లో, మీరున్న స్థలాల్లో ఒక్క నిమిషం మోకరించినట్లయితే ఒక చిన్న తీర్మానాన్ని మనం తీసుకుందాం. దేవా, వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ యవనేచ్ఛల నుంచి నేను పారిపోలేకపోతున్నాను తండ్రి. ఈ యవన కోరికల నుంచి నేను పారిపోలేకపోతున్నాను. ఇదిగో తండ్రి, పబ్లిక్ లైఫ్లో నేను అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నాను, కానీ ప్రైవేట్ లైఫ్కి వచ్చేసరికి నేను జయించలేకపోతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, నాతో నువ్వు ఉండు దేవా, నాతో నువ్వు మాట్లాడు దేవా, నన్ను నువ్వు నిలుపు దేవా. ఇంకో తండ్రి, నీ యొక్క శక్తితో నన్ను నింపు తండ్రి. ఇంకో తండ్రి, నీ యొక్క బలములతో నన్ను కాపాడు దేవా. అనేక మందికి నేను ఒక మాదిరికరమైన జీవితాన్ని, నేను జీవించే జీవితాన్ని నాకు దయచేయి తండ్రి. ఇంకో తండ్రి, నేను ఇంకా జీవించలేకపోతున్నాను. నా యొక్క శక్తి బలముల వల్ల నేను జయించలేకపోతున్నాను. అనేక సార్లు నీ సన్నిధి నుంచి నేను తొలగిపోకూడదని తీర్మానాలు తీసుకుంటున్నాను, కానీ ఇంకో తండ్రి, ఆ తీర్మానానికి తగ్గట్టు నేను బ్రతకలేకపోతున్నాను. అపవాది అనేక సార్లు నన్ను శోధిస్తున్నాడు. ఇంకో తండ్రి, నేను శోధనని జయించలేకపోతున్నానని ఇంకో తండ్రి జయించలేకపోతున్నాను. ఇంకో తండ్రి, నన్ను నువ్వు వాడుకో తండ్రి, నన్ను నువ్వు బలపరచు తండ్రి. ఈరోజు రాత్రికాల సమయంలో ఇంకో తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానానికే వందనాలు దేవా. ఇంకో తండ్రి, నీ యవనేచ్ఛల నుంచి పారిపోమంటున్నావు దేవా. ఇంకో తండ్రి, ఈ యొక్క క్షణాన్ని నుంచి, ఇంకో తండ్రి నిమిషాన్ని నుంచి, మా యొక్క యవ్వన కాలం నుంచి మేము పారిపోతాం తండ్రి. యవనేచ్ఛల నుంచి మేము పారిపోతాం తండ్రి. పవిత్ర హృదయం కలిగి మేము జీవిస్తాం తండ్రి. ఇంకో తండ్రి, ఇంతవరకు నీకు అసహ్యకరంగా మేము ప్రవర్తించామేమో, ఇంతవరకు మేము తప్పిపోయిన కుమారుడు వల్లే మేము ఉన్నామేమో. అటువంటి తప్పిపోయిన కుమారుడి స్థితిలోకి మేము వెళ్లకుండా నీ యొక్క ఇంకో తండ్రి, నీ యొక్క కౌగిల్లో మమ్మల్ని భద్రపరుచుకో అని నువ్వు మాట్లాడగలిగితే ఆయన నిన్ను హత్తుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన నీ వైపు చూడాలని ఆశిస్తున్నాడు. నీ యొక్క పాపముల ద్వారా, నీ యొక్క దోషముల ద్వారా ఆయన కల్వరి సిలువలో బలి అయిపోయి నీ కొరకు నా కొరకు ఆయన మరణాన్ని జయించి, నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి సిలువలో మరణం అయిపోతే ఇంకా ఎందుకు నువ్వు ఈ లోకపు ప్రేమల వైపు చూస్తున్నావు? నా ప్రియ సహోదరుడి, సహోదరుడా, ఆయన ఈరోజు రాత్రికాల సమయంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన యొక్క ప్రేమను గుర్తు తెచ్చుకో. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, నీ కొరకు కల్వరి సిలువలో బలి అయిపోయినటువంటి ప్రేమ, నిన్ను నన్ను ఎన్నడూ విడిచిపెట్టినటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నవారు నిన్ను కొద్ది మట్టికే ప్రేమించవచ్చు. ఈ లోకంలో ఉన్నవారు నిన్ను కొంతకాలమే వారు నిన్ను ప్రేమించవచ్చు. కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నానని చెప్తున్నాడు. మరి అలాంటి శాశ్వతమైన ప్రేమ నేను ఎందుకు ఇంకా పొందుకోలేకపోతున్నాను? ఈ లోకంలో ఏదో ఉందని, ఈ లోకంలో ఇంకా ఏవో కోరికలు ఉన్నాయని, ఈ లోకంలో ఇంకా ఏవో ఆశలు ఉన్నాయని ఈ లోక ప్రేమల వైపు పరిగెడుతున్నావా? నా ప్రియ సహోదరుడి, సహోదరుడు, దేవుడు ఈరోజు రాత్రికాల సమయంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిపై విడిచిపెట్టి దేవుని యొక్క ప్రేమను హత్తుకోవాలని, దేవుని యొక్క ప్రేమను అనేక మందికి జీవించాలని, అనేక మందికి నువ్వు మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలని, శరీరంతో నువ్వు ఈ యొక్క విత్తనాలు విత్తకుండా నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు విత్తినట్లయితే నిత్య రాజ్యంలోకి ఆయన నేను తీసుకోవాలని ఈరోజు రాత్రికాల సమయంలో నీతో మాట్లాడాడు. కాబట్టి ఒక చిన్న తీర్మానాన్ని మీరు తీసుకోవాలి. మీ యొక్క తీర్మానాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈ యొక్క నిమిషాన్ని నుంచి, దేవా, నా ప్రైవేట్ లైఫ్లో కూడా నేను ఈ విధంగా జీవిస్తాను, పబ్లిక్ లైఫ్లో నేను ఈ విధంగా జీవిస్తాను తండ్రి. నీ కొరకు నేను వాడబడతాను, నీ కొరకు నేను సాక్షికరమైన జీవితాన్ని నేను జీవిస్తాను తండ్రి. నన్ను మీరు వాడుకోండి తండ్రి, నన్ను మీరు బలపరచండి తండ్రి. నా యొక్క శక్తితో నేను జయించలేకపోతున్నాను దేవా, నన్ను బలాలతో మేము జయించలేకపోతున్నాను అనేవారు మీలో ఎవరైనా ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాడు, మిమ్మల్ని బలపరచాలని ఆశిస్తున్నాడు. ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా చూస్తున్న మిమ్మల్ని, గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు రాత్రికాల సమయంలో మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మిమ్మల్ని సందర్శిస్తున్నాడు. మాట్లాడండి ఆయనతో. మనం మాట్లాడే సమయం వచ్చినప్పుడు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నాము? మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, దేవా మాట్లాడు తండ్రి, మాతో మాట్లాడు దేవా, మాట్లాడు తండ్రి. ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన విధానానికే వందనాలు తండ్రి. నీ ప్రేమ ఎలాంటి ప్రేమ మాకు చూపించావు దేవా. ఇంకో తండ్రి, దీర్ఘకాలము సహించినటువంటి ప్రేమ అంటున్నావు దేవా.
ఇంకో తండ్రి మత్సరపడనటువంటి ప్రేమ అంటున్నావు దేవా. ఇంకో తండ్రి ఈ లోకపు వైపు ఆశల వైపు మేము పరిగెట్టాం తండ్రి, ఈ లోకపు ప్రేమల వైపు మేము పరిగెట్టాం తండ్రి. అయినప్పటికీ నువ్వు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి కల్వరి శిలువలో నా కొరకు మేము చేసిన పాపముల కొరకు బలి అయిపోయావు దేవా. వందనాలు తండ్రి. ప్రార్థించండి. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ ఎన్నడెన్నడూ మారినటువంటి ప్రేమ, ఎన్నడెన్నడూ విడిచినటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. విడివక నీ ఎడల కృప చూపుతున్నాడు. మహాగణుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ. ఇంకో తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇంకో తండ్రి, గూగుల్ మీట్ ద్వారా జాయిన్ అయిన బిడ్డని ప్రతి బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇంకో తండ్రి, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఏ బిడ్డ ఏ అవసరత కోసమైతే వచ్చారో ప్రతి బిడ్డని యొక్క అవసరతలతో వారు నింపిన దేవా. వందనాలు తండ్రి. ఇంకో తండ్రి, వారికి కావాల్సిన ఈవులతో మీరు నింపండి దేవా. ఇంకో తండ్రి, ఈ లోకపు ప్రేమల వైపు వారు పరిగెట్టి ఇంకో తండ్రి గుండె చెదరిపోయి ఉన్నారేమో తండ్రి. ఇంకో తండ్రి, గుండె చెదరని వారిని బాగు చేస్తానన్నవాడు, ఆ గాయములను కట్టువాడు నీవై ఉన్నావు దేవా. ఇంకో తండ్రి, వారు నీ వద్దకు వచ్చినప్పుడు ఇంకో తండ్రి నీకు సాక్షికరమైన జీవితాలు వారు జీవించాలని ఆశిస్తున్నప్పుడు వారి యొక్క తీర్మానాన్ని వారు తీసుకున్నారు దేవా. ఇంకో తండ్రి, ఆ తీర్మానంలో వారు స్థిరంగా ఉండడానికి కావలసిన బలాన్ని, కావలసిన శక్తిని వారికి దయచేయండి తండ్రి. వారి చుట్టూ మీ యొక్క దేవదూతల్ని కావాలంచండి తండ్రి. ప్రతి బిడ్డని ఇంకో తండ్రి నీ యొక్క రెక్కల చాటున వారిని భద్రపరచుకుని దేవా. వారికి సహాయం దయచేయండి తండ్రి. వారి మీద నీ యొక్క మెండైన ఆశీర్వాదాలు మీరే దయచేయండి తండ్రి. ఇంకో తండ్రి, ప్రతి బిడ్డకు ఇంకో తండ్రి శాంతి సమాధానాలతో నింపండి తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరత కోసమైతే వచ్చి ఉన్నారో ఇంకో తండ్రి, హృదయ రహస్యములు ఎరిగిందేవా, హృదయ తలంపులు ఎరిగిందేవా, మా అందరి హృదయంలోకి రాకమునిపై నువ్వు మమ్మల్ని ఇలా ఏర్పరచుకున్న దేవా. వందనాలు తండ్రి. ఇంకో తండ్రి, వాక్యంతో మాతో మాట్లాడిన దేవా. వందనాలు తండ్రి. నీ యవనేచ్ఛల నుంచి పారిపోమంటున్నావు దేవా. మీ యొక్క పబ్లిక్ లైఫ్లో ఎలాగైతే జీవిస్తున్నారో మీ యొక్క ప్రైవేట్ లైఫ్లో కూడా ఆ విధంగా జీవించమంటున్నావు దేవా. ఇంకో తండ్రి, అటు విధమైన జీవితాన్ని మేము జీవించడానికి మీరే సహాయం దయచండి తండ్రి. మాకు ఆ బలాన్ని దయచండి తండ్రి. ఈ లోకపు ప్రేమలో ఎలాంటి ప్రేమలో మాకు చూపించావు దేవా, అలాంటి ప్రేమల వైపు మేము పరిగెట్టకుండా ఇంకో తండ్రి, నువ్వు చూపించినటువంటి శాశ్వతమైన ప్రేమ కోసం మేము పరిగెట్టడానికి మీరే సహాయం దయచండి తండ్రి. అనేక మందికి మేము మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించడానికి మీరే సహాయం దయచండి తండ్రి. ఏకీభవించిన ప్రతి బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డతో నీ యొక్క శాంతి సమాధానాలు మీరే దయచండి తండ్రి. ఇంకో తండ్రి, ఇక్కడ ఏకీభవిస్తున్న బిడ్డని ఇంకో తండ్రి, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డల్ని ఇంకో తండ్రి, గూగుల్ మీట్ ద్వారా చూస్తున్న బిడ్డల్ని ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించి వారి మీద మీ యొక్క మెండైన ఆశీర్వాదాలు మీరే సహాయం దయచేయమని ఇంకో తండ్రి, నేను చేస్తున్న ఈ రాత్రికాల సమయంలో చిన్ని ప్రార్థన నీ పాదాలు సంచేసుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడండి. మరి ఈ విధంగా మనందరం కలుసుకున్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళికలే మన పట్ల మెండుగా ఉన్నాయని విశ్వసిస్తున్నాము. మరి ఈ విధమైన ప్రేమను మరి ఈ లోకంలో మీరు అనేక ప్రేమల వైపు పరిగెట్టి ఉన్నారేమో. మరి అలాంటి ప్రేమల వైపు పరిగెట్టకుండా శాశ్వతమైన ప్రేమను ఏంటో గ్రహించి అటువంటి ప్రేమ వైపు మీరు పరిగెట్టాలని ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు మన అందరినీ హెచ్చరిస్తున్నాడు. మరి మీరందరినీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నప్పటికీ మీరు నాకు మెసేజ్ ద్వారా కానీ లేకపోతే మీ యొక్క కాల్స్ ద్వారా కానీ నాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడి యొక్క చిన్న మాటల్ని మీ యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పులు దోషములు ఉంటే క్షమించండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.